డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్లో మోదుగుల గణేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ గారు, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి గారైన సోదరులు కేసీ నాని గారు, అదేవిధంగా వీర్ల వరలక్ష్మి గారు, ఎక్స్ కార్పొరేటర్ గారు, పార్టీ నాయకులు అందరూ రావడం జరిగింది. చక్కగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రతి ఇంట్లో కూడా హారతి ఇచ్చి జగనన్ని గెలిపించాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా సంకల్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానికల్లా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పారదర్శకంగా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందించడం కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ విజయవాడ నగర అభివృద్ధికి పూర్తిగా సహకరించిన వ్యక్తి మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మాకు విజయవాడ 3 నియోజకవర్గాలు కూడా గతంలో చేయలేని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేశామని చెప్పి గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాం. నిన్న చంద్రబాబు నాయుడు శ్రీరామనవమికి ఒక ట్వీట్ చేశాడు. అంటే ఎవరైనా కానీ పండగ రోజు నాడు అందరూ బాగుండాలి, అందరికీ కూడా శుభాకాంక్షలు, ఇది నిన్న శ్రీరామనవమి కాబట్టి శ్రీరామచంద్ర ఆశీస్సు అందరికి ఉండాలని చెప్పని చెప్పడం అనేది ఒక పెద్ద మనిషిగా ఆనవాయితీగా పెట్టడం అనేది మంచి పద్ధతి. అలా కాకుండా దుర్మార్గంగా వాళ్ళ చేతులతోనే గతంలో దేవాలయాలలో కూల్చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మొన్న రామతీర్థం కానీ అంతర్వేది కానీ కోవిడ్ కరోనా టైంలో కొంతమంది దుండగులు దేవాలయాల మీద దాడులు చేస్తే రామతీర్థం దేవాలయం అయితే కనుక అత్యంత అద్భుతంగా జనరల్గా గతంలో అరాకొర సౌకర్యాలతో ఉండే దేవాలయాన్ని రాతి కట్టడం కట్టి యాజ్ ఇట్ ఈజ్గా అదే రాముల వారిని టీటీడీ దేవస్థానం ద్వారా విగ్రహాలను చేయించి 9 నెలల్లోనే ఆ గుడిని కట్టడం కానీ ప్రతిష్ఠించడం కానీ జరిగింది. అంతర్వేది దేవాలయ రథం అయితే కనుక యాజ్ ఇట్ ఈజ్గా అదే రథాన్ని మళ్ళీ ప్రభుత్వ నిధులతో నిర్మించి భక్తులకి మళ్ళీ అందుబాటులో తీసుకురావడం జరిగింది. అది దుండగులు చేసిన పని ఈ ప్రభుత్వంలో. అదే గత ప్రభుత్వంలో అయితే దుర్మార్గంగా మరి దేవాలయాలు కూల్చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు దేవుళ్ళ గురించి మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. బూట్లతో పూజ చేసే వ్యక్తి అతను. నువ్వు కావాలంటే చూసుకోండి, రామోజీరావు గారి దగ్గర బూట్లు ఇప్పు కూర్చుంటాడు, అదే దేవుడి దగ్గర బూట్లతో పూజ చేస్తాడు. అటువంటి వ్యక్తి దేవాలయాల గురించి, దేవాలయ కూల్చివేతల గురించి మాట్లాడుతుంటే బాధేస్తుంది. గతంలో నువ్వేం చేసావు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేవాలయాల అభివృద్ధి ఏ విధంగా చేశారనే దానికి నేను చర్చకు సిద్ధంగా ఉన్న చంద్రబాబు నాయుడు 70 కోట్లు పెట్టి మన విజయవాడ దుర్గమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేసిన మా ముఖ్యమంత్రి గారికి నువ్వు దేవాలయాల గురించి మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా నువ్వు 1 రూపాయి ప్రభుత్వ నిధులు మన దేవాలయాలకి ఎప్పుడైనా నువ్వు 1 రూపాయి డబ్బులు ఇచ్చావా? దుర్మార్గంగా నువ్వు కూల్చేసిన దేవాలయాలను కూడా నిర్మించింది మా ముఖ్యమంత్రి గారే కదా, ఇవి గుర్తులేదా? ఇవి పట్టుకొని శ్రీరామనవమి నాడు కూడా రాజకీయం చేసే వ్యక్తిని నిన్నే చూశాను. ఇటువంటి దుర్మార్గుడిని పొరపాటును కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి రానివ్వకండి. అదే కాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు దుర్మార్గంగా ఆయన మీద రాయితో దాడి చేసిన ఘటన చూసాం. ఆయనకి దాదాపు కుట్లు పడ్డాయి. పక్కన నేనుంటే నా కంటికి దెబ్బ తగిలింది. దీన్నేమో గులకరాలని చెప్పి కొంతమంది, ఆటకాయితలను కొంతమంది, నారా లోకేష్ ఒక రకంగా, చంద్రబాబు ఒక రకంగా, దత్తపుత్రుడైతే కనీసం మాట్లాడిన పరిస్థితి లేదు. నాగబాబు కూడా ఒక ట్వీట్ పెట్టాడు, తీసేసి మళ్ళీ ఇంకో ట్వీట్ పెట్టాడు. వీళ్ళందరికీ కూడా ఈ రౌడీ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. బోండమ్మ కూడా మొట్టమొదటిలో ఈ ఘటన జరిగినప్పుడు ఏమన్నాడంటే వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి రౌడీ షీటర్లను తీసుకొచ్చి ఆయనే రాయించుకున్నాడని చెప్పి అన్నాడు. ఎందుకంటే ఆయన మాటలే వినండి, వేరే అక్కల్లా. మొన్నే మాట్లాడాడు, నిన్నే మాట్లాడాడు, రేపేం మాట్లాడాడు. బోండమ్మ, నీకు బుద్ధి జ్ఞానం ఉందిరా? ఎవడైనా కంటి మీద వేయించుకుంటారా బాబు? ఎవడైనా కంటి మీద వేయించుకుంటారా? నీకు అసలు మానవత్వం లేదా? దుర్మార్గంగా నువ్వు ఓడిపోతావని తెలుసు నీకు. ఎందుకంటే ప్రజల్లో నీకు పూర్తి వ్యతిరేకత ఉంది. నీకు రౌడీజం చేస్తావని, గోండాయిజం చేస్తావని, భూ కబ్జాలు చేస్తావని చెప్పని ఏ ఒక్కడు కూడా నిన్ను దగ్గర రానివ్వట్లా. ఆ ఖర్చుతో నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ర్యాలీ బాగా సక్సెస్ అయిందని చెప్పని ఏదో సునకానందం పొందావు. దేవుడు ఆశీస్సులు, ప్రజలు దీవెనంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏం చేయలేరు. అతను స్టేట్మెంట్ చూడండి, మొన్నేం స్టేట్మెంట్ ఇచ్చాడు, నిన్నేం స్టేట్మెంట్ ఇచ్చాడు.
అసలు పోలీస్ శాఖలో ఎంక్వైరీ జరుగుతుంటే ఇతనికి ఎందుకు అంత తొందరపడుతున్నాడు? ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు గుమ్మడికాయలు దొంగలంటే బొజ్జాలు తడుకుంటున్నావు? అసలుకి పోలీసులు ఇంతవరకు ఏది బయట చెప్పలేదే. ఎంక్వైరీ జరుగుతుంది, ఆ సాక్ష్యాధారం సేకరిస్తున్నారు, దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు ఏదైనా ఉంటే కనుక. అధికార పార్టీలో ఉన్న మాకే తెలియదు, మా ఎంపీ గారు కానీ మాకు కానీ. నీకు ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ కూడా? ఈ తప్పు నువ్వు చేసావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. ఈ తప్పు నువ్వు చేసావు కాబట్టి మూలాలన్నీ కూడా, చేతులన్నీ కూడా నీ వైపు చూపెడుతున్నాయి. అది కూడా నువ్వు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. మొన్నేమో అన్నా క్యాంటీన్ తీసేశారన్నావు, ఏదో మందు రేట్లు పెంచాడన్నావు, ఏదో డబ్బులు ఇచ్చి ఇవ్వలేదన్నావు. అసలు ఏదైనా ఒక మాట మీద నిలబడే మనిషివే నువ్వేమన్నా కానీ. ఈరోజు పోలీసులు అందరూ కూడా ఆధారాలతో పెట్టిన తర్వాత మేము స్పందిద్దాం అనుకున్నాను వాస్తవంగా అయితే కనుక. కానీ ఈలోపే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, పారిపోయి తిరగడం, టీషర్ట్లు వేసుకొని మారు వేషాల్లో తిరగడం, ఇవన్నీ అంటే అతను తప్పు చేశాడని చెప్పని భయంతోనే తిరుగుతున్నాడు అనేది ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు అంటే అంత దుర్మార్గం చేయడం అవసరమా బాగున్నావమ్మా నీకు? అంటే నీ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారిని రాయేసి కొట్టే అంత ఆలోచిస్తున్నావా? ఏంటిది అసలు? ఏం పద్ధతి ఇది మీది? మీరే రాళ్ళు వేస్తారు, మీరే గుళకరాలంటారు, మళ్ళీ మీరే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న రౌడీ షీటర్లను తీసుకొచ్చి అంటారు. అంటే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నంత రౌడీ షీటర్లా అని నువ్వు చెప్పబోతున్నావా ఉమా? అందుకనే ఈరోజు పోలీసులు మొత్తం వాళ్ళు బయట పెట్టిన తర్వాత దాన్ని పూర్తిగా స్పందిస్తాను. నాకు తెలిసి ఈరోజు బోండో మా మాటలు అర్థమవుతుంది ఏంటంటే, మొట్టమొదటి గుళకరాలు అన్నాడు, తర్వాత ఏమో వంటో నుంచి వేయించుకున్నారన్నాడు, ఇప్పుడేమో మా నియోజకవర్గం నుంచి ఏదో అన్న క్యాంటీన్ తీసేశారు అని చెప్పని వేసింది కూడా ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఇంకా పోలీసులు కన్ఫర్మ్ చేయలే, బోండోమో కన్ఫర్మ్ చేస్తాడు. రాయి వేశారు, అది మా వాళ్ళే అనేది అతను కన్ఫర్మ్ చేస్తున్నాడు. తప్పకుండా ఇవన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ పూర్తయిన తర్వాత పోలీసులు ఏదైతే చెబుతారో దాన్ని బట్టి, ఏదైతే దీంట్లో కనుక బోండో మా హస్తం ఉంటే కనుక ఊరికనే ప్రసక్తి అయితే లేదు.